హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది ఈ సంవత్సరం 6th నోటిఫికేషన్ అండి. గత కొన్ని రోజుల క్రితం ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. మీలో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయవద్దు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 20/9/2024 నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయిందండి. అలాగే 21/9/2024 నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిందండి. అలాగే 20/10/2024తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుందండి. అలాగే 22/10/2024 వరకు పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. అలాగే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు అయితే చేయొద్దండి. ప్రతి సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. ఒకవేళ పొరపాటు ఏమైనా జరిగితే 23/10/2024 నుండి 1/11/2024 వరకు మీరు మాడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందండి, గమనించగలరు. ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 4 రకాల పోస్టులు అనేవి ఉన్నాయండి. అది ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్కు, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి లెవెల్ 3 ప్రకారం శాలరీ అనేది ఉంటుందండి. బేసిక్ అనేది 21,700 ఉంటుందండి. అలవెన్సెస్ అన్ని కలుపుకొని ఎక్కువగానే జీతం ఉంటుంది. B2 ప్రకారం మెడికల్ స్టాండర్డ్స్ అని ఉంటుందండి. ఏజ్ అనేది 18 నుండి 33 సంవత్సరాల వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే మొత్తం వేకెన్సీస్ 2022 ఉన్నాయండి. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుందండి. బేసిక్ 19,900 నుండి స్టార్ట్ అవుతుందండి. అలవెన్సెస్ కలుపుకొని ఎక్కువగానే జీతం ఉంటుంది. C2 ప్రకారం మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. దీనికి కూడా 18 నుండి 33 సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 361 ఉన్నాయండి. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుందండి. 19,900 స్టార్టింగ్ బేసిక్ శాలరీ అండి. అలాగే అలవెన్సెస్ కలుపుకొని ఎక్కువగానే ఉంటుంది. C2 ప్రకారం మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 990 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే ట్రైన్స్ క్లర్క్ సంబంధించి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ అనేది 19,900 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలవెన్సెస్ కలుపుకొని ఎక్కువగానే ఉంటుంది. A3 ప్రకారం మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటుందండి. A3 అనేది కొద్దిగా స్ట్రిక్ట్గా జరుగుతుందండి మెడికల్ స్టాండర్డ్స్. అలాగే మనకి 18 నుండి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. టోటల్ 72 ఉన్నాయండి. ఓవరాల్గా 3,445 పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తున్నారండి. పోస్టులు తక్కువగా ఉన్నాయని ఎవరు కంగారు పడవద్దండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన కానివ్వండి, మనకి ప్రక్రియ పూర్తయ్యేటప్పుడు నోటిఫికేషన్లో పోస్టులు అనేది ఇంక్రీజ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుందని చెప్పలేం, కానీ పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందండి. ఖచ్చితంగా అందరూ గమనించగలరు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 12th మెయిన్ ఉండాలండి. ఇంటర్ లేదా ఈక్వలెంట్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఎవరైనా క్వాలిఫై అండి. 12th క్లాస్ 10+2 ఉండాలండి. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్ కూడా పూర్తి చేసిన వాళ్ళు, లేదా 10థతో పాటు ఐఐటీ చదివిన వాళ్ళు, లేదా 10థతో పాటు డిప్లొమా చదివిన వాళ్ళు అందరూ ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి, గమనించగలరు. మనకి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి A3 ప్రకారం ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ మీకు చార్ట్లో ఉందని అండర్లైన్ చేస్తున్నాను చూడండి. విజన్ ఎంత ఉండాలి, విత్ గ్లాస్ వితౌట్ గ్లాస్ ఎంత లెంత్ ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉందండి. A3 అనేది కొద్దిగా స్ట్రిక్ట్గా జరుగుతుందండి. అలాగే లేజర్ ట్రీట్మెంట్ అనేది కూడా అలౌ చేయరండి A3కి. B2 విషయానికి వచ్చినట్లయితే నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఈ విజన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి. C2 అనేది కూడా మీకు అండర్లైన్ చేస్తాను చూడండి. B2కి C2కి లేజర్ ట్రీట్మెంట్ ఉన్నా మీకు ఎలిజిబుల్ ఉంటుంది, కానీ A3కి లేజర్ ట్రీట్మెంట్ అనేది నాట్ అలౌడ్ అండి. మీరు ఎగ్జామ్ ఎంత బాగా రాసి మార్క్స్ వచ్చినా, స్కిల్ టెస్ట్ బాగా పాస్ అయినా, మీకు మెరిట్ వచ్చినా, మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేది లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి విజన్స్ అన్ని చెక్ చేసుకోండి. ఎగ్జామ్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ మెడికల్ టెస్ట్లో ఇబ్బంది పడకుండా ఉంటారు, గమనించగలరు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు 18 నుండి 33 సంవత్సరాలు ఎవరైతే బార్డర్లో ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. 33+3 అండి, 36 years అండి. SC ST వాళ్ళకి 5 years అని ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. 33+5 అండి, 38 years అండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. వాళ్ళు కూడా 33+3 అండి, 36 అండి. అలాగే అందులో ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓబీసీకి సపరేట్గా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. SC STకి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఈ చార్ట్ మొత్తం నేను అనలైజ్ చేస్తున్నాను చూడండి. మీ కేటగిరీని బట్టి మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది యూజ్ చేసుకోండి.
మనకి ఇక్కడ క్లియర్గా కూడా ఇచ్చారండి. ఎప్పటి నుండి ఎప్పట్లో పుట్టాలి, ఏ సంవత్సరాల మధ్యలో పుట్టాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారండి. అలాగే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే చెప్పాను కదండి, 10+2 అనేది ఉండాలండి, లేదా దాని ఈక్వలెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ, మేల్ క్యాండిడేట్స్ 500 అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని 400 లోపు అనేది మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. అలాగే దీంట్లో కూడా కొంతమందికి ఫీజు రిలాక్సేషన్ ఉందండి కొంత మట్టుకు. అందులో పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించి తక్కువ ఫీజు అనేది ఉంటుందండి, 250 మాత్రమే ఉంటుంది. వాళ్ళకు కూడా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయిన కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని సుమారుగా 250 రూపాయల దగ్గరగా పడవచ్చు. కావున అందరూ ఇది గమనించగలరు. ఎవరైనా మీరు అప్లై చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే బ్యాంకులు అనేవి చాలా మెర్జ్ అయినాయి కాబట్టి మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకసారి చూసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే మనం మోడ్స్ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ క్రెడిట్ ద్వారా కార్డుల ద్వారా కానీ, లేదా యూపీఐ ద్వారా కానీ మన పేమెంట్ అనేది పే చేయొచ్చండి. ఎకానమీకి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈబీసీ వేరండి, ఓబీసీ వేరండి, ఈడబ్ల్యూఎస్ వేరు. ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు ఈబీసీ పెట్టే ముందు మీ దగ్గర 50,000 లోపు యాన్యువల్ ఇన్కమ్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అన్నీ క్వాలిఫై అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ దగ్గర ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు, గమనించగలరు. మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, అలాగే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది, అలాగే మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇన్ని రకాలుగా ఈ పోస్టులు అనేది భర్తీ చేస్తారండి. స్టేజ్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ సంబంధించిన 40 క్వశ్చన్లు వస్తాయండి, మ్యాథమెటిక్స్ సంబంధించి 30 క్వశ్చన్లు వస్తాయండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్లు ఉంటాయండి. టోటల్ 100 క్వశ్చన్లు అనేవి ఉంటాయండి, 90 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్కి 120 నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి, వారు 120 నిమిషాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/3 ఉంటుందండి. 3 తప్పు సమాధానాలకు ఒక సరైన సమాధానం అనేది మైనస్ అవుతుందండి. దయచేసి ఎవరో నెగిటివ్ మార్క్స్ టచ్ చేయొద్దండి. మీరు 100% జెన్యున్ ఆన్సర్ రాయడానికే ప్రయత్నం చేయండి, ఎవరో నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయొద్దు. మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి కలుతాయి. మీరు నెగిటివ్ మార్క్స్ టచ్ చేసినట్లయితే మీకు నార్మలైజేషన్లో మార్కులు అనేవి తక్కువ ఉంటాయి. మన స్టేజ్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండి, నెంబర్ సిస్టము, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎం నేను అండర్లైన్ చేసాను చూడండి, మొత్తం దీనికి సంబంధించినవన్నీ వస్తాయండి. అలాగే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అండ్ రీజనింగ్ సంబంధించి ఇక్కడ చూడండి, నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, సింప్లిఫికేషన్స్ అండ్ అనాలిసిస్, రీజనింగ్, డేటా సఫిషియెంట్, స్టేట్మెంట్, కన్క్లూజన్స్ అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే జనరల్ అవేర్నెస్ విషయాన్ని చూసుకున్నట్లయితే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ ఇవ్వడం. ఈ పూర్తి నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది మీకు ఛానల్ కింద పిన్ చేస్తానండి. అలాగే అప్లై చేయాల్సిన లింక్ కూడా నేను ఛానల్ కింద ఇస్తానండి. అలాగే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రాము, వాట్సాప్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా నేను కింద పిన్ చేస్తానండి. దాంట్లో కూడా మీరు ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే స్టేజ్ 1 విషయానికి వచ్చినట్లయితే మనకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40% మార్క్స్తో పాస్ అవ్వాలండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 40% మార్క్స్తో పాస్ అవ్వాలి, ఓబీసీ నాన్ క్రిమిలేజ్ క్యాండిడేట్స్ 30%తో పాస్ అవ్వాలి, ఎస్సీ క్యాండిడేట్స్ 30%, ఎస్టీ క్యాండిడేట్స్ 25%తో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందండి. స్టేజ్ 2 విషయానికి వచ్చినట్లయితే సేమ్ సిలబస్ ఉంటుందండి, క్వశ్చన్లు అయితే ఇంక్రీజ్ అవుతాయండి. అలాగే మనకి జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్లు వస్తాయండి, మ్యాథమెటిక్స్ నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 క్వశ్చన్లు వస్తాయండి. మొత్తం 120 క్వశ్చన్లు అండి, 90 నిమిషాలు రాయాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్కి 120 నిమిషాలు రాయాల్సి ఉంటుందండి. సేమ్ అండి, దీనికి కూడా స్టేజ్ 2 కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ సిలబస్ అండి, మ్యాథమెటిక్స్ నేను అండర్లైన్ చేసిన టాపిక్స్ వస్తాయండి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి నేను అండర్లైన్ చేసిన టాపిక్స్ వస్తాయండి, అలాగే జనరల్ అవేర్నెస్ నుండి ఈ టాపిక్స్ వస్తాయండి. అలాగే మనకి దీనికి కూడా మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలని సేమ్ అండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40%, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 40%, ఓబీసీ నాన్ క్రిమికి 30, ఎస్సీకి 30, ఎస్టీకి 25. కానీ స్టేజ్ 2లో మినిమం క్వాలిఫై అయిపోతే సరిపోదు, మెరిట్ అనేది రావాలి. ఇది అందరూ గమనించండి. ఫస్ట్ స్టేజ్ 1లో జస్ట్ క్వాలిఫై అయినా స్టేజ్ 2కి ఎగ్జామ్ రాయొచ్చు. స్టేజ్ 2లో ఖచ్చితంగా మనకు జాబ్ రావాలంటే మెరిట్లో మనం అనేది రావాలండి, ఖచ్చితంగా గమనించండి. అలాగే మనకి కొన్ని పోస్టులకి అనేది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి, అవి ఏంటంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు,
జూనియర్ కమ్ టైపిస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. 30 words per minute అనేది కొట్టాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ దానికి ఎలాంటి సర్టిఫికేట్ కానీ మనం ఏమి అప్లోడ్ చేయాల్సిన పని లేదు. మీరు ఎగ్జామ్కి అప్లై చేసిన కానీ మీరు ఇంట్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. టైపింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ లేదా ఇంటికాడైనా మీరు టైపింగ్ ప్రతిరోజు 1 గంట 2 గంటలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ స్కిల్ చూపిస్తే సరిపోతుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్ మొత్తం ఈ 4 పోస్టులకి కామన్గా స్టేజ్ 1 స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది అందరికీ కామన్గా రాయాలండి. ఎవరికి ఎగ్జామ్స్ అనేది లేదు. కానీ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి CBT 1తో పాటు CBT 2 పాటు టైపింగ్ స్కిల్లింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, గమనించగలరు. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి 12th అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలండి. అది కూడా 50% మార్క్స్తో పాస్ అవ్వాలండి. ఇందులో కూడా కొంతమందికి రిలాక్సేషన్ ఉందండి కొన్ని కేటగిరీస్కి. ఎవరంటే SC ST పర్సన్స్కి 50%తో మార్కులు పాస్ అవ్వాలనేది రెస్ట్రిక్షన్ ఏమీ లేదండి. PW క్యాండిడేట్స్కి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 50% మార్క్స్ అనేది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కూడా సేమ్ అండి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అలాగే ట్రైన్స్ క్లర్క్కి ఖచ్చితంగా మిగిలిన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, EWS ఫీమేల్స్కి ఇంటర్లో 50 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి. అలాగే SC ST పర్సన్స్కి అలాగే PWD క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మీరు పర్సంటేజ్తో ఎలాంటి సంబంధం లేదండి. జస్ట్ ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ జోన్కి అప్లై చేసినా మీరు ఇచ్చిన పిన్ కోడ్ని బట్టి మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్ మనం నిర్ణయించుకోవడానికి అవకాశం లేదు. మీ పిన్ కోడ్ని బట్టి రైల్వే బోర్డు వారే దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అని ఇస్తారండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఇస్తారు, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, తర్వాత ఇంకా మేల్ క్యాండిడేట్స్కి ఇస్తారండి. అది కూడా మీ పిన్ కోడ్ని బట్టి మీరు ఏ జోన్కైనా అప్లై చేయండి, కానీ మీ పిన్ కోడ్ని బట్టి మీ దగ్గరలో ఉన్న సెంటర్లో వస్తాయి. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. RRB అహ్మదాబాద్కి సంబంధించి టోటల్ 210 ఉన్నాయండి. అలాగే RRB అజ్మీర్కి సంబంధించి మీకు 71 పోస్టులు ఉన్నాయండి. అలాగే RRB బెంగళూరుకి సంబంధించి 60 పోస్టులు ఉన్నాయండి. అలాగే RRB భోపాల్కి సంబంధించి 58 ఉన్నాయండి. RRB భువనేశ్వర్లో 56, RRB బిలాస్పూర్లో 152, అలాగే RRB చండీగఢ్లో 247, RRB చెన్నైలో 194, RRB గోరఖ్పూర్లో 120, RRB గౌహతిలో 175, RRB జమ్మూ అండ్ శ్రీనగర్లో 147, RRB కోల్కత్తాలో 152. ఎక్కువ పోస్టులు ఉన్నాయండి కోల్కత్తా జోన్లో. అలాగే RRB మాల్డాలో 12 పోస్టులు, RRB ముంబైలో ఎక్కువ ఉన్నాయండి 699 పోస్టులు. అన్ని జోన్ల కన్నా ఎక్కువ పోస్టులు ఉన్న జోన్ అండి RRB ముంబై. అలాగే RRB ముజాఫర్పూర్లో 68 పోస్టులు ఉన్నాయండి. అలాగే RRB పాట్నాలో 16, RRB ప్రయాగ్రాజ్లో 389, RRB రాంచీలో 76, RRB సికింద్రాబాద్లో 89 అండి. సికింద్రాబాద్లో తక్కువ పోస్టులే ఉన్నాయండి, కానీ అందరూ ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర అప్లై చేస్తారు. ప్రతి వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. దయచేసి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ జోన్లో అప్లై చేయాలనుకుంటే ఆ జోన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. RRB సిలిగురిని 42, RRB తిరువనంతపురంలో 112 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా అన్ని RRB జోన్స్లో కలిపి 3445 పోస్టులు ఉన్నాయండి. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ జోన్లో మీరు అప్లై చేసుకోండి. ఇదండి RRBకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే దయచేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.